బిగ్ బాస్ వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎప్పుడు వస్తుందని నిజంగా వెయిట్ చేస్తున్నాము. కానీ సెప్టెంబర్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఆగస్టులో వచ్చేసి అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు వస్తుందో అని నిజంగా వెయిట్ చేస్తున్నాం అనమాట. మనకి 2 సీజన్ నుంచి కావ్య గారి పేరైతే వినిపిస్తుంది. ఫైనల్గా ఈ సీజన్లోనైనా వస్తుందా రావట్లేదనేది వెయిట్ చూడాలి. ఈమె అందరికి కూడా ఫేవరెట్. నిఖిల్ అనగా పేరు అనగానే ఈవిడే గుర్తొస్తారనమాట. సీరియల్స్లో షోస్లో కూడా ఉంటారు, అందరికీ తెలుసు. ఇంకా ఈమె కూడా మోస్ట్ అమర్దీపు, అలానే పల్లవి ప్రశాంత్ గురించి తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. ఈమె పేరు కూడా చాలా సీజన్స్లో వినిపించింది. ఫైనల్గా ఈ సీజన్కి వస్తుందా రావట్లేదు అనేది కూడా క్వశ్చన్ మార్కు. చాలా వరకు కూడా వస్తుందని అంటున్నారు, చూడాలన్నమాట. వీళ్ళు వచ్చేసి ఆటా సందీప్ గారు రీసెంట్గా మన చిరంజీవి గారి సాంగ్, ఫేమస్ సాంగ్ కూడా డ్యాన్స్ వేసి ఒక అవార్డు కూడా గెలుచుకున్నారు. వాళ్ళ భార్య వచ్చేసి జ్యోతి గారు. ఈవిడ కూడా రీసెంట్గా స్కూల్ కూడా స్టార్ట్ చేశారనమాట, డ్యాన్స్ స్కూలు. ఈవిడ కూడా వస్తుందా రావట్లేదని తెలియాలి. ఫేమస్ నటరాజ్ మాస్టారు, అలానే మనకి ఈ మేడం అనమాట. వీళ్ళు కూడా రీసెంట్గా ఒక షోలో వచ్చారు కదా, వీళ్ళు కూడా వస్తున్నారు అని టాక్ ఉంది. అంటే ఈవిడ వస్తుందని అనమాట. ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలీదు. బహుశా వీళ్ళిద్దరిలో నటరాజ్ మాస్టర్ కానీ, లేకపోతే నటరాజ్ మాస్టర్ ఆల్రెడీ వచ్చారు, కానీ ఈవిడ వస్తుందా రాదనేది కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. సో చూద్దాము, వస్తుందేమో, వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకొకటి, మనకి ప్రతి ఎపిసోడ్లో కూడా కొంచెం మోస్ట్ సీనియర్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఈసారి 3 మెంబర్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఆ 3 మెంబర్స్ పేర్లో కూడా హరిత జాకీ గారి పేరు అందరికీ తెలిసిందే అనమాట. ఈవిడ పేరు కూడా వినిపిస్తుంది. ఈవిడ కోడలు, అంటే మనకి ఫేమస్ 9లో వచ్చింది కదా, ఆవిడ కోడలే కదా సీరియల్లో. ఈవిడ కూడా వస్తుందని టాక్ ఉంది. ఇంకోటి, మనకి ఒక చరిత్ర సృష్టించిందనమాట ఈవిడేనండి, అమృత ప్రణయ్. ఆవిడ పేరు కూడా మార్చేసుకుంది, ప్రణయ్ అనే పేరు కూడా పక్కకు తీసేసుకుంది. ఈమె కూడా ఒక 2-3 సీజన్స్ నుంచి ఈమె పేరు కూడా వినిపిస్తుంది. బట్ ఈవిడ మరి వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు కదా, మరి వాళ్ళ బాబుని వాళ్ళ అమ్మగారికి ఇచ్చేసి, గిరిజా గారికి ఇచ్చేసి వస్తుందా లేదా, ఈ సీజన్ కూడా రాదా ఈవిడనేది వెయిట్ చేయాలి. కానీ ప్రతిసారి కూడా బిగ్ బాస్ అడుగుతున్నారనే టాక్ వినిపిస్తుంది అనమాట. అబ్బా, మనకి చీటింగ్ చేసి డబ్బులని దోచేసుకొని క్లయింట్స్ వచ్చేసి రోడ్డు మీద చెప్పి అసలుకి ఫేమస్ అయిన మంగ్లీ అనమాట. ఆమె సాంగ్ తోటి ఎంత ఫేమస్ అయిందో, మనకి మనీ దాంట్లో కూడా అంతే ఫేమస్ అయింది. ఈమె కూడా బహుశా రాదు, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి బయట ఈమె మీద. అంటే మనీ ఫ్రాడ్ చేసిందని. బహుశా ఈమె పేరు తెలియదండి, ఎందుకంటే బిగ్ బాస్లో ఫేమస్ అయిన వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి వస్తుందా రానేది అనేది సస్పెన్స్. ఇంకొచ్చేసి ఈమె వచ్చేసి సోనియా అనమాట. రీసెంట్గా కూడా మన నటరాజ్ మాస్టర్ షోలో కూడా ఈవిడ కూడా వచ్చారనమాట. ఈమె చాలామందికి తెలిసే ఉండిద్ది. ఈమె వచ్చేసి సోనియా అనమాట. ఈమె కూడా వస్తుందని టాక్ ఉంది. సో ఈమె వస్తుందా రావట్లేదని ఇది కూడా సస్పెన్స్ అనమాట. అబ్బా, ఎంతమంది దగ్గర డబ్బులు తీసేసుకొని ఎంతోమందిని ఫ్రాడ్ చేసి అదర్ స్టేట్లో ఉన్న ఈమె గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బట్ ఈమె కూడా వస్తుందని టాక్, ఎందుకంటే బిగ్ బాస్లోకి ఇలాంటి వాళ్ళు కామన్ అనమాట. ఈమె వస్తుందా రాదనేది సస్పెన్స్గా ఉంది, రావచ్చు. ఎవరు చెప్పినా కానీ ఇది కొంత తెలిసి కొంత తెలియక చెప్తారండి. 100% అనేది బిగ్ బాస్లోనే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఆ రోజు మనకి ఆ కంటెస్టెంట్స్ అనేది రియాలిటీ తెలుస్తుంది. ఎవరు చెప్పినా కానీ 50-50 ఛాన్సెసే ఉంటాయి అన్నమాట. పూర్తిగా ఎవరికి తెలీదు. సో నేనైతే సెప్టెంబర్ 6 వరకు అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.